హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. నువ్వు నా దగ్గర నిజం ఎందుకు దాస్తున్నావు? వై ఆర్ యూ హైడింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ? వై ఆర్ యూ హైడింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ? నేను నీ స్థానంలో ఉంటే అలా చేయను. ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడెంట్ డూ దట్. ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడెంట్ డూ దట్. నువ్వు సమయానికి ఎందుకు రావు? వై డోంట్ యూ కమ్ ఆన్ టైమ్? వై డోంట్ యూ కమ్ ఆన్ టైమ్? నేను నిన్ను నిందించడం లేదు. ఐ యామ్ నాట్ బ్లేమింగ్ యూ. ఐ యామ్ నాట్ బ్లేమింగ్ యూ. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు వర్రీ. యూ డోంట్ నీడ్ టు వర్రీ. నేను త్వరగా వెళ్ళవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో ఎర్లీ. ఐ హ్యాడ్ టు గో ఎర్లీ. నేను మాటలను కాదు, చేతలను నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ యాక్షన్స్, నాట్ వర్డ్స్. ఐ బిలీవ్ ఇన్ యాక్షన్స్, నాట్ వర్డ్స్. మీరు అందరికీ స్పందించాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు రెస్పాండ్ టు ఎవ్రీవన్. యూ డోంట్ నీడ్ టు రెస్పాండ్ టు ఎవ్రీవన్. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. యూ షుడ్ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. యూ షుడ్ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. నేను ఇప్పటికే మీకు చాలా చేశాను. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ లాట్ ఫర్ యూ. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ లాట్ ఫర్ యూ. వేచి ఉండడంలో అర్థం లేదు. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్. నేను ఇంట్లో ఉన్నాను. ఐ యామ్ ఎట్ హోమ్. ఐ యామ్ ఎట్ హోమ్. నాకు ఎటువంటి సందేహాలు లేవు. ఐ హ్యావ్ నో డౌట్స్. ఐ హ్యావ్ నో డౌట్స్. వాళ్ళు ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. దే హ్యాడ్ టు క్యాన్సిల్ ద ట్రిప్. దే హ్యాడ్ టు క్యాన్సిల్ ద ట్రిప్. ఈ అంశాన్ని ప్రస్తుతానికి వదిలేద్దాం. లెట్స్ డ్రాప్ దిస్ టాపిక్ ఫర్ నౌ. లెట్స్ డ్రాప్ దిస్ టాపిక్ ఫర్ నౌ. ఇప్పుడు ఏదైనా చెప్పడంలో అర్థం లేదు. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ సేయింగ్ ఎనీథింగ్ నౌ. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ సేయింగ్ ఎనీథింగ్ నౌ. నేను ఇప్పుడు మాట్లాడలేను. నేను తర్వాత మీకు కాల్ చేస్తాను. ఐ కాంట్ టాక్ రైట్ నౌ. ఐ విల్ కాల్ యూ లేటర్. I can't talk right now. I will call you later. మేము బస్సు కోసం వేచి ఉండాల్సి వచ్చింది. We had to wait for the bus. We had to wait for the bus. నేను ప్రయత్నిస్తాను. I would try. I would try. కోపం తెచ్చుకోవడంలో అర్థం లేదు. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ గెట్టింగ్ యాంగ్రీ. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ గెట్టింగ్ యాంగ్రీ. మీరు మీ మాటలకు విలువ ఇచ్చి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ వాల్యూడ్ యువర్ వర్డ్స్. యూ షుడ్ హ్యావ్ వాల్యూడ్ యువర్ వర్డ్స్. నేను నువ్వు అనుకున్నంత బలహీనుడిని కాదు. I am not as weak as you think.
ఐ am నాట్ యాజ్ వీక్ యాజ్ యూ థింక్. ఆమె రాత్రంతా చదువుకోవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు స్టడీ ఆల్ నైట్. షీ హ్యాడ్ టు స్టడీ ఆల్ నైట్. దయచేసి వివరాలను పరిశీలించండి. కైండ్లీ చెక్ ద డీటెయిల్స్. కైండ్లీ చెక్ ద డీటెయిల్స్. ఈసారి తప్పులకు ఆస్కారం లేదు. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ మిస్టేక్స్ దిస్ టైమ్. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ మిస్టేక్స్ దిస్ టైమ్. నువ్వు నాకు చాలా ముఖ్యం. యు మేటర్ ఎ లాట్ టు మీ. యు మేటర్ ఎ లాట్ టు మీ. మీకు కావాలంటే మనం తరువాత బయలుదేరవచ్చు. వీ కెన్ లీవ్ లేటర్ ఇఫ్ యు వాంట్. వీ కెన్ లీవ్ లేటర్ ఇఫ్ యు వాంట్. ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం. దిస్ వాజ్ ద టఫెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్. దిస్ వాజ్ ద టఫెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్. నేను వివరిస్తాను. ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్. ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్. నువ్వు దేనికి విలువ ఇవ్వవు. యు డోంట్ వాల్యూ ఎనీథింగ్. యు డోంట్ వాల్యూ ఎనీథింగ్. మీరు మారతారని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ యు విల్ చేంజ్. ఐ హోప్ యు విల్ చేంజ్. నేను ఎవరినీ అంత తేలికగా నమ్మలేను. ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్ ఈజీలీ. ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్ ఈజీలీ. నేను నా మనస్తత్వాన్ని మార్చుకున్నాను. ఐ హ్యావ్ షిఫ్టెడ్ మై మైండ్ సెట్. ఐ హ్యావ్ షిఫ్టెడ్ మై మైండ్ సెట్. దీన్ని విస్మరించడం నాకు కష్టంగా ఉంది. ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు ఇగ్నోర్ దిస్. ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు ఇగ్నోర్ దిస్. నిన్ను కలవడం బాగా అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ గుడ్ టు సీ యూ. ఇట్ ఫీల్స్ గుడ్ టు సీ యూ. నేను బాగానే ఉన్నట్లు నటించలేను. ఐ కాంట్ ప్రిటెండ్ టు బీ ఓకే. ఐ కాంట్ ప్రిటెండ్ టు బీ ఓకే. ఆమె తన సోదరిని జాగ్రత్తగా చూసుకోవాలి. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సిస్టర్. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సిస్టర్. అది అంత ఖరీదైనది కాదు. ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్. ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్. సాకులకు కూడా పరిమితులు ఉంటాయి. ఈవెన్ ఎక్స్క్యూజెస్ హ్యావ్ దేర్ లిమిట్స్. ఈవెన్ ఎక్స్క్యూజెస్ హ్యావ్ దేర్ లిమిట్స్. అతను మీతో పూర్తిగా ఏకీభవిస్తాడు. హీ టోటలీ అగ్రీస్ విత్ యూ. హీ టోటల్లీ అగ్రీస్ విత్ యూ.